ఆర్టీసీ స్థలాన్ని లూలు షాపింగ్ మాల్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 137ను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని, ఆర్టీసీ ఆస్తులు కాపాడుకునేందుకు ఆర్టీసీలోని అన్ని సంఘాల ఉద్యమాల్లో భాగస్వామ్యులు కావాలని, ప్రజా రవాణా సంస్థ ఆస్తులు ప్రైవేట్ వ్యాపారవేత్తలు దారదత్తం చేస్తున్న చర్యలను ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించాలని, విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్పేట 1 and 2 డిపోల్లో మరి పాత బస్టాండ్కు సంబంధించిన 4.15 ఎకరాల స్థలం విలువ గల సుమారు 400 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని, ఈ స్థలం లూలు షాపింగ్ మాల్కు ప్రభుత్వం కట్టుబెట్టి దశాబ్దాల పాటు ప్రజల రవాణా సౌకర్యాలు అందిస్తూ అందుబాటులో ఉన్న 2 డిపోలను, 200 బస్సులను, 1100 మంది ఉద్యోగాలను ప్రజలకు దూరం చేస్తూ బడా వ్యాపారవేత్తలకు జీవో ఎంఎస్ నెంబర్ 137 ద్వారా కట్టబెట్టిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నర్సరావుపేట యూనివర్సిటీ హాల్లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఏపీపీడీడీ ఎంప్లాయీస్ యూనియన్ పల్నాడు జిల్లా కమిటీ తరఫున ఏదైతే విజయవాడలో నడిబొడ్డులో ఉన్నటువంటి 1 and 2 డిపోలు లూలు మాల్కి 99 పైసలకి 99 సంవత్సరాలు ఒప్పచెప్పినందుకు ఏపీపీడీడీ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ స్థలాన్ని 1959లో గజం 16,000 కాడికి 4 లక్షల రూపాయలు పెట్టి ఆర్టీసీ కొనుగోలు చేసింది. మరి ఇవాళ ఆ స్థలం ఖరీదు సుమారు 400 కోట్లు. అలాంటి స్థలాన్ని ప్రజలకు అందుబాటులో నడిబొడ్డున ఉన్న స్థలాన్ని లూలు మార్కెట్కి ఇవ్వడానికి మన ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అట్లాగే గత ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే అడుగులు వేస్తూ ఉందని చెప్పి ఉద్యోగస్తులంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, కారు చౌకగా అభివృద్ధి అనే పేరుతో ఆర్టీసీ భూములన్నింటినీ కూడా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంది. ఏదైతే విలువైన స్థలాలు, అభివృద్ధి అంటే ఏంటంటే శివారు ప్రాంతాల్లో మీరు భూమి కేటాయించి ఈ విధమైన అభివృద్ధి అంటే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. కానీ నగరం నడిబొడ్డున ట్రాఫిక్ అంతరాయం, నగరం విలువైన స్థలాలని ప్రైవేటు వ్యక్తులకి కారు చౌక అంటే ఎకరానికి 99 పైసల చొప్పున 99 సంవత్సరాలు ఇవ్వటం అనేది ఎంత కుట్రపూరితమైన విషయం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈ లులు మార్కెట్ పెట్టుబడి 160 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ 400 కోట్ల రూపాయల స్థలం ఇవ్వడంలో మరి ప్రభుత్వానికి ఉన్న అంతరంగమైన విషయం ఏంటో అర్థం కాని పరిస్థితి. ఈ కార్మికులు ఎంతో కష్ట నష్టాలు కోర్చి ఈ భూములన్నింటినీ కాపాడుకొని ఈ ఆర్టీసీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన క్రమంలో ఈ గవర్నమెంట్ ఈ విధమైన కార్మిక వ్యతిరేక చర్యల్ని చేయటం అనేది మేమైతే తీవ్రంగా ఎంప్లాయీస్ జిల్లా కమిటీగా ఖండిస్తూ ఉన్నాం.